రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ సర్వే నంబర్ 743, 746, 747, 748, 749, 750లో పక్కనున్న వ్యవసాయ పొలం చూపించి ఓపెన్ ల్యాండ్ పార్క్ స్థలాలను ఫ్లాట్లుగా చిత్రీకరించి అమాయక ప్రజలను అమ్మి దాదాపు 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని బడంగపేట బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లె వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడంగపేట మేయర్ డివిజన్ లో షాడో మేయర్ కనుసైగల్లో ఓపెన్ ల్యాండ్ పార్క్ స్థలాల అక్రమ కట్టడాలు కడుతుంటే మేయర్ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాలనీ వాసులు భవిష్యత్తులో ఉపయోగం కొరకు ఉంచిన దాదాపు 5,000 గజాల ఓపెన్ ల్యాండ్ పార్క్ స్థలం అన్యక్రాంతమవుతుందన్నారు. బడంగపేట మేయర్ స్థానిక కార్పొరేటర్ పారిజాత సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఓపెన్ ల్యాండ్ పార్క్ స్థలాలను కాపాడాలన్నారు. లేని ఎడల ప్రజాక్షేత్రంలో మేయర్ గా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడంగపేట కార్పొరేషన్ ప్రజలకు నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా బడంగపేట కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లు పార్క్ స్థలాల మీద కబ్జాకు గురి అవుతున్న తీరును వివరిస్తూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. బడంగపేట కార్పొరేషన్ 31వ డివిజన్లో సుమారు 5,000 గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి 23 ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్క్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి బేస్ లింక్ ఏంటంటే గవర్నమెంట్ టిఎస్ బి పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంగపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు 23 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మేము ఒక్కటే అంటున్నాం, ఈరోజు ఒక టిఎస్ బి పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనలకు విరుద్ధంగా ఈరోజు మీరు అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంగపేట కార్పొరేషన్ ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి, మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణకు గురైతుంటే మీరు ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము. కోట్లాది విలువ చేసే ప్రభుత్వ స్థలాలను మీరు కబ్జాకు గురి చేసిర్రు. అందులో మేయర్ గారి భర్త షాడో మేయర్ గారి పాత్ర ప్రముఖ ఉందంటని చెప్పి మేము ఈ సందర్భంగా ఆరోపణలు చేస్తున్నాము. ఇవి ఉట్టి ఆరోపణలు కావు. ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు పత్రాలుగా మేము సంబంధిత శాఖల నుంచి అన్ని ఆధారాలు తీసుకొచ్చి పత్రికా విలేకరులకు మనం చూపించడం జరిగింది. కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి అట్టి స్థలాలను కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు మేయర్గా ఆ ఏరియా కార్పొరేటర్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ యొక్క నిజాయితీ దక్షతను నిరూపించుకోవాల్సిందిగా కూడా మేము ఒక సవాల్ను విసురుతున్నాం. గత 2 నెలలుగా మీరు ఈ యొక్క ప్రక్రియ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మీరు వాళ్ళకే ప్రోత్సాహం చేస్తున్నట్టుగా అక్కడ అట్లనే ఆ ఇండ్లు రోజుకింత నిర్మాణ పనులు జరిగే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహిస్తురని మేము ఈ విషయానికి సంబంధించినది ఏదైనా మున్సిపల్ అధికారులను మేము ఎన్నిసార్లు దీనికి సంబంధించిన అడిగినా కూడా ఆర్టీ యాక్టులు పెట్టినా కూడా అని బేఖాతారు చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు. మా దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం మాకుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పైకి దృష్టికి తీసుకుపోతాం. మేము ఆ సంబంధిత శాఖ అధికారులు ఎవరైతుర్రో వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారి పాత్ర మీద కూడా
మీ నిర్దిష్టమైన ఆధారాలు సేకరిస్తాము. మీ అసమర్థతను మీరు బహిరంగంగా మీ అసమర్థను ప్రజాక్షేత్రంలో మేము వెల్లడిస్తామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.